ప్రమేయ ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు కదండి. మనం ఈసారి దసరా పండుగ 11 రోజులు రావడం వల్ల కొంచెం పరిష్కారాలు చేసుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి అందరూ అంటూ ఉండడం వల్ల మనం వంశీకృష్ణ కిరణ్ గారిని ఈ ప్రశ్న అడిగి అన్నీ తెలుసుకుంటూ వస్తున్నాము. మొదటి 2 భాగాలు అయినాయి. ఇది మూడో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాము. కృష్ణ కిరణ్ గారు నమస్కారం అండి. 9వ రాశి నుంచి మాకు కొంచెం ఎలాంటి పరిహారం చేసుకోవాలో చెప్తే. నమస్కారం అండి. 2 భాగాలు అయిపోయిన తర్వాత మూడో భాగంలోకి వచ్చాము మనం. ఆశ్లేష అంటే అత్తగండము, మూల అంటే మామగండం అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు వాడుకలో, కానీ కాదు. మూల నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢలో 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం ధనురాశిలోకి వస్తుంది. ఈ ధనుసు అనేది చాలా గొప్ప రాశి. ఇది బృహస్పతికి మూల త్రికోణంలో చాలా బలమైంది. ఎందుకంటే మన శరీరాన్ని చూస్తున్నప్పుడు ధనుస్సుతో పోలుస్తాము. ఈ ధనుస్సు అనేది ఎలా ఉంటుందో మన శరీరం కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఉండే ప్రణవము, ఓం అనే శక్తి మన హృదయంలో ఉంటుంది. అదే మనకి మూలాధారమైన శక్తిని ఇస్తుంది అని చెప్పి మన ప్రాచీనమైన తత్వవేత్తలందరూ కూడా చెప్పారు. ఇందులో గొప్ప విశేషం కూడా ఉంది. ఈ మూల నక్షత్రమే మన్మధుడిది. ఈ రాశికి ఆపోజిట్గా మిథున రాశి ఉంటుంది. అంటే అక్కడ మిథునం అంటే స్త్రీ పురుషుల కలయిక. అంటే అక్కడ శివుడు జీవకోటిలో మనందరికీ కూడా ఆదర్శమైనంతమైన దాంపత్యం అని చెప్తూ ఉంటాం కదా, శివపార్వతులు వాళ్ళిద్దరూ కూడా కలవటానికి ఈ మన్మధుడు బాణాన్ని వేశాడు అని చెప్పి చాలా సింబాలిక్గా, చాలా అందంగా ఆకాశంలో జరిగే పరిణామాలన్నీ కూడా చూస్తూ చెప్పారు. అందుకే అక్కడ మృగశిర అనే ఒక నక్షత్రం ఉంటుంది. ఆ మృగశిర అంటే మనం చూస్తే చాలా రుద్రమూర్తులకు చూస్తే ఇలా పట్టుకున్నప్పుడు ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీని మృగం అని చెప్తూ ఉంటాం. మృగం అంటే ఇలా మనం ముద్ర చెప్తాం, అంటే లేడీ అని అర్థం. మృగశిర అని చెప్పి చాలా అందంగా చెప్పారు. గురుడు ఇప్పుడు చాలా బాగున్నాడు, మిథునంలోనే ఉన్నాడు గురుడు కూడా. కాబట్టి సప్తమంలో గురుడు చాలా సహకారాన్ని ఇస్తాడు. కాబట్టి వీళ్ళు ఇదివరకు ఏవైనా సంకల్పాలు ఏమన్నా ఉంటే ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరే సమయం ఇది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రారంభిస్తే ఉత్తరాయణంకి వచ్చే కల్లా, అంటే గురుడు మళ్ళీ మిథునం నుంచి కర్కాటక రాశికి మారే కల్లా వీళ్ళు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వీరికి క్షిప్రంగా వెంటనే మాకు పని అయిపోవాలి అనుకుంటే వీళ్ళందరూ కూడా వరాహ కవచం అని చెప్పి మనకి స్కంద పురాణంలో ఉంది. చాలా గొప్ప అద్భుతమైన కవచం. ఈ కవచాన్ని ధారణ చేసి ఆ మంత్రాన్నంతా కూడా న్యాసం చేయించుకునే సతీదేవి సుందరుడైన వినాయకుణ్ణి, సుందరుడైన కుమారస్వామిని పొందింది అని చెప్పి మన స్కంద పురాణంలో చెప్పారు. నీలాగా అందమైన అద్భుతమైన కొడుకుని ఇవ్వయ్యా అని చెప్పి చెప్పిందట ఆ మాత. దాంతో ఆయన అందరికీ అన్న, అందరికీ నాన్న, అందరికీ కన్నయ్య. కాబట్టి ఆయన తనలాంటి తెలివితేటలున్న వాడినే ఇచ్చాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకే భాద్రపద శుద్ధ తదియ ఉత్తర పల్గుని నక్షత్రం రోజునే చాలా చోట్ల, తిరుమల లాంటి చోట్ల కూడా వరాహ జయంతిని చేస్తూ ఉంటారు. భాద్రపద శుద్ధ చతుర్థి మనందరికీ తెలుసు, అది గణేష చతుర్థి. కానీ వీళ్ళందరూ కూడా వరాహ కవచాన్ని విన్నా, చదివినా లేదా ఉపదేశం చేయించుకున్నా కూడా చాలా బాగా వీళ్ళు అనుకున్నవన్నీ కూడా బాగుంటాయి. తద్వారా చాలా మేలు కలుగుతుంది. తర్వాత మనకు వచ్చేది మకరము. మకర రాశి వాళ్ళందరూ కూడా లాస్ట్గా ఒక 7 ఏళ్ళగా అనుభవించిన ఏళ్ళనాటి శని నుంచి ఉపశమనం అయింది. చక్కగా బాగుంది. 2వ ఇంట రాహు ఉన్నాడు, అది కూడా మంచి స్థానమే అని చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళకి 6వ ఇంటే గురుడు ఉన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే 3వ ఇంట శని చాలా యోగకారకుడుగా ఉన్నాడు. శని వెళ్ళిపోతూ మేలు చేశాడు కాబట్టి అది వరకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా నివారణ అయిపోయాయి. కాకపోతే కొంచెం సెటిల్మెంట్ అవ్వటానికి, కొద్దిగా ఇంకా బెనిఫిషియల్ అవ్వటానికి వీళ్ళు కూడా నారాయణ కవచాన్ని చదవాలి. నారాయణ కవచం వీళ్ళ దగ్గర నిజంగా చదువుతూ ఉంటే వీళ్ళ ద్వారా పక్క వాళ్ళందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే ఈ మకర రాశిలోనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణం పూర్తిగాను, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ శ్రవణ నక్షత్రం అనేది చాలా గొప్ప నక్షత్రము, విష్ణు నక్షత్రం అని చెప్తూ ఉంటారు. ఈ శ్రవణ నక్షత్రం రోజునే మనకి కలియుగ ప్రత్యక్ష పరమాత్మైన
శ్రీనివాసుడు కూడా ఆవిర్భవించింది ఈ నక్షత్రంలోనే. ఈ నక్షత్రంతోనే మనకి బ్రహ్మోత్సవం చేస్తూ ఉంటారు. విజయదశమి రోజు సాధారణంగా వస్తుంది. ఆశ్వయుజ శుక్ల దశమి రోజున ఈ నక్షత్రం వచ్చిన రోజునే బ్రహ్మోత్సవం అవబృతం అని చెప్పి చక్రస్థానంతో ఆ ఉత్సవాలన్నీ కూడా పరిసమాప్తి చేస్తూ ఉంటారు. వీరు నారాయణ కవచాన్ని చేయటం ద్వారా వీళ్ళు చాలా బెనిఫిట్ వీళ్ళకి కలుగుతుంది. చాలా ఉపయోగం వీళ్ళకు ఉంటుంది. అలాగే మంచి వాళ్ళందరూ ఉంటే ఏమవుతుంది? అందరికీ మంచి జరుగుతుంది. చెడ్డవాడు కూడా ద్రవిస్తాడు, మారతాడు. కాబట్టి వీళ్ళందరూ నారాయణ కవచాన్ని చక్కగా ధారణ చేయండి. చాలా చిన్నదే, పెద్ద ఇదేం కాదు. చాలా గొప్ప ఫలితం వస్తుంది. మీరే తర్వాత మాకు మీ జరిగిన అనుభవాలు కూడా చెప్పచ్చు. తర్వాత రాశి చూస్తే మనకి కుంభరాశి. కుంభరాశి కూడా అన్నీ ఉన్నా కూడా ఏమీ పెద్దగా ప్రయోజనం ఉండదని అంటూ ఉంటారు. నిజానికి శనికి మూల త్రికోణంలో కుంభరాశి అనేది ఉంటుంది. అదేవిధంగా రాహు ఇప్పుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. చాలా బలంగా ఉన్నాడు కుంభరాశిలో. అదే మొన్న మనకు జరిగిన గ్రహణం కూడా ఈ కుంభరాశితోనే, పూర్వభాద్ర నక్షత్రంతోనే జరిగింది. కాబట్టి చాలా గొప్ప గ్రహణం అది యాక్చువల్గా. ఈ కుంభరాశి వాళ్ళందరికీ అంతా బాగానే ఉంటుంది. కానీ రెండో ఇంట మనకి శని కనపడతాడు. అదేవిధంగా పంచమంలో గురుడు ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏదో ఒక మనసులో ఒక ఆందోళన, ఒక చిన్న అలజడి, అసంతృప్తి అంటూ ఉంటాము. ఇది చాలా నిజానికి చాలా బాధాకరమైన విషయం కాకపోయినా కూడా వాళ్ళు ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మానసికమైన డిప్రెషన్, ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా పోవాలి అంటే వీరందరూ కూడా చక్కగా ఆదిత్య హృదయాన్ని చేయండి. ఆదిత్య హృదయం ఎందుకు చేయాలంటే కుంభరాశికి కరెక్ట్గా ఆపోజిట్లో సింహరాశి ఉంటుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవటానికి, అంటే మీకు లోపల ఎనర్జీస్ లేవు, మాకు నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, డిప్రెస్డ్, నో ఏం లేదు, లైఫ్ ఏమి యూజ్ ఏం లేదు, నాకేం బాధగా ఉంది, నో రీజన్, నాకు దుఃఖం వస్తుంది, ఇదంటే డిప్రెషన్ కారణాలు అని చెప్తూ ఉంటాం. పగలబడి నవ్వటము, లోపల ఏడవటము రెండు కూడా డిప్రెషన్. మన సైకాలజీలో వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి వీరందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చేస్తే లోపల నుంచి ఏదైతే మనకి అన్ఫిల్డ్గా ఉన్నాయో అవన్నీ కూడా పూరింపబడి తద్వారా చాలా మంచి జరుగుతుంది. చాలా గొప్ప శ్లోకం ఇది. చాలా మందికి తెలుసు, నోటికే వచ్చు. ఇది వీళ్ళు సాధారణంగా ఏ ఆదివారం చేస్తూ ఉంటారు. రోజు చేయండి. ఇంకా ఒప్పుకుంటే రోజుకు 3 సార్లు చేయండి. తద్వారా చాలా మేలు కలుగుతుంది. మనకి ఇందులో ఉండే నక్షత్రాలు మనం చెప్పుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్తిగాను, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు మనకి కుంభరాశిలో వస్తాయి. తర్వాత చివరి రాశి మీన. కాల్పనిక జగత్ అంటాం. మనకి అంటే ఒక స్థితిని ఊహించాలి అంటే, మనం అసలు ఊహకే అందకుండా ఊహించాలి అంటే అది మీన రాశి వాళ్ళకి సాధ్యం అవుతుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇదివరకు చెప్పినట్టుగానే ఈ 3 జలరాశుల్లో మీనరాశి చాలా చాలా ఎక్కువగా కాల్పనిక జగత్తులో చాలా వండర్ఫుల్గా ఊహలు, అంటే మనం అంటే మనం ఇప్పుడున్న జగత్తునంతా కూడా వాళ్ళు ఎప్పుడో ఒక 200 ఏళ్ల క్రితమే ఊహించిన వాళ్ళందరూ కూడా ఈ రాశిలో పుట్టి ఉండాలని చెప్తూ ఉంటారు. ఈ రాశికి కూడా బృహస్పతి అధిపతి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ రాశిలోనే ఇప్పుడు శని ఉన్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే సంచరిస్తున్నాడు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. కుంభరాశికి కూడా ఏలినాటి శని నడుస్తుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. కానీ వీరికి కొంచెం గట్టిగా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. శని చాలా గట్టిగా పరీక్షిస్తూ ఉంటారు. చాలామంది శోధన అంటూ ఉంటారు కదా, అలాంటి శోధన అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ శోధనలన్నీ కూడా పోగొట్టే ఒక అద్భుతమైన మన్యువు, ఉపమన్యువు ఉన్నాడు. ఆయనే ఆంజనేయ స్వామి, అసాధ్య సాధక స్వామిని అని చెప్పి ఆయన కీర్తిస్తూ ఉంటాం. అంటే నువ్వు ఉండగా ఏంటయ్యా అసాధ్యాలు అని చెప్పి. అంటే రామచంద్రమూర్తి స్వయంగా అందరు రాక్షసుల్ని, 14,000 మంది రాక్షసుల్ని సంహరించిన ఆయన ఒక రామదూతగా తన కార్యాన్ని నిర్వర్తించడానికి ఒక ప్రతినిధిగా ఒక ఆంజనేయ స్వామిని ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న అపారమైన శక్తి. మనందరికీ తెలుసు ఆయన శక్తి ఆయనకు తెలియదట, ఎవరో చెప్తేనే ఆ శక్తి తెలుస్తుందట. మన అందరం అలాంటి వాళ్ళమే. కాబట్టి ముఖ్యంగా మీన రాశి వాళ్ళందరూ కూడా మీరు అన్నీ సాధించగలరు.
కాబట్టి మీరు ఇది సాధించాలి అంటే మన్యు సూక్తం అని చెప్పి ఒకటి ఉంది, ఒక విభాగం. ఏళ్ళనాడు శనికి చాలా గొప్ప మందు. మనం ఒక 5 ఏళ్ల క్రితం కరోనా లాంటిది వచ్చినప్పుడు మనకి ఏం వాడాము? మనందరం కూడా టాబ్లెట్ ఏం వాడాము? చాలా చిన్న టాబ్లెట్ కదా, కానీ చాలా గొప్ప ఫలితం వచ్చింది. కానీ ఈ మన్యు సూక్తం అంత చిన్న టాబ్లెట్ లా కనపడుతుంది, కానీ మనలో ఉన్న అన్ని రకాల రుగ్మతులు పోగొడుతుంది. కాబట్టి ఇది కూడా వేదంలో భాగమే. నోటికి వచ్చిన వాళ్ళు, నోరు బాగా తిరుగుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా పారాయణ చేయండి, లేదా వినండి. తద్వారా మీరు అనుకున్నవన్నీ సాధించగలరు. ఈ విధంగా మీరు పొందిన అనుభవాలని, మీకు అయిన అనుభవాల్ని మాతో పంచుకోండి. తద్వారా మరింత మరిన్ని విశేషాలతో, స్పష్టమైన ఖచ్చితమైన ఉపాయాలతో మళ్ళీ మేము కనబడతాం. తప్పకుండా ధన్యవాదాలండి. విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు, చక్కటి పరిహారాలు చెప్పారు మనకి. అందరూ కూడా ఈ పరిహారాలు చక్కగా చేసుకోండి. జీవితంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండండి. ధన్యవాదాలండి వంశీకృష్ణ కిరణ్ గారు. నమస్కారం అండి. సర్వే జన సుఖినో భవంతు.